ఫ్రెండ్స్, ఈ వ్యక్తి నా అమ్మకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నేను ఆ సాధువు దగ్గరికి వెళ్లి నాకు కుంఫూ నేర్పించండి అని అడిగాను. కాని ఆయన సీరియస్ గా చూసి ముందు నాకొక కొత్త ఇల్లు కట్టాలి అన్నాడు. వెంటనే చుట్టూ ఉన్న రాళ్లు అన్నీ తీసుకుని ఒక దగ్గర పోగు పెట్టి గుండ్రంగా అమర్చి కట్టెలతో చిన్నగా ఒక ఇల్లు కట్టేశాను. కాని సాధువు వచ్చి చిన్నగా ఒక తోపు ఇవ్వగానే మొత్తం ఇల్లు కూలిపోయింది. నాకు చాలా బాధేసింది, కాని వదిలేయలేదు. ఈసారి మట్టిని నీళ్లంలో కలిపి బురదలా చేసి రాళ్ల మధ్య ఉన్న ఖాళీల్లో నింపాను. 3 రోజులు కష్టపడి బలమైన ఇల్లు కట్టాను. సాధువు లోపలికి వెళ్లి చూసి ఒకసారిగా గోడకి బలంగా కాలు వేశాడు. నాకు కోపమొచ్చింది గాని అమ్మ గుర్తు చేసుకుని ఆపుకున్నాను. ఆయన మిగతా గోడల్ని కూల్చేశాడు. మిగిలిన వాటికి తలతో ఢీ కొట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఇల్లు గురించి కాదు, నా సహనం గురించి పరీక్ష అని. మళ్లీ రాత్రంతా నిద్రపోకుండా ఇల్లు కట్టాను. మరుసటి రోజు ఆయన మళ్లీ కూల్చడానికి రాగానే ఈసారి ఆయన ప్రతి దెబ్బను నా శరీరంతో అడ్డుకున్నాను. అయినా ఆయన నన్ను లోపలికి తోసేశాడు. ఇల్లు పడిపోకుండా 2 చేతులతో గోడల్ని పట్టుకుని నిలబడ్డాను. రోజులు గడిచే కొద్దీ ఆయన ప్రతి కదలిక ముందే అర్థమవుతుండేది. కాని ఇంకా ఆయన్ని ఓడించే స్థాయి రాలేదని తెలుసు. పక్కన ఉన్న కలపపలక తీసుకుని దాన్ని తలుపుగా పెట్టాలని అనుకున్నాను. అదే సమయంలో సాధువు వచ్చి దాన్ని లాగేశాడు. నేను బలంగా ముందుకు నెట్టాను. తలతో కూడా ఢీ కొట్టాను. అయినా ఆయన దాన్ని లాక్కున్నాడు. కోపంతో ఒక్కసారిగా ఆయన వైపు దూకాను. చేతిని పట్టుకుంటాననుకున్నాను. కాని ఆయన అకస్మాత్తుగా పలక వదిలేశాడు. నేను ముందుకు వాలిపోయాను. అప్పుడే ఆయన నవ్వుతూ, ఇప్పుడే నువ్వు పరీక్ష పాసయ్యావు అన్నాడు. అలా నేను ఆయన శిష్యుడిని అయ్యాను. కాని వెంటనే ముందు కూరగాయల తోటకి నీళ్లు పొయ్యాలి, అవి పూర్తిగా పెరిగే వరకు కుంఫూ నేర్పను అన్నాడు. నా దగ్గర ఇంకో దారి లేక ఆయన మాట వినాల్సి వచ్చింది. ప్రతిరోజు ఆ ఎత్తైన కొండపైకి ఎక్కి నీళ్లు తీసుకురావడం మొదలుపెట్టాను. అసలు శిక్షణ అప్పుడే మొదలైంది.